దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వాగ్దానం చూస్తూ దైవికంగా ఎదుగుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. గత సంవత్సరాలు ఎంతో దేవుడు కృప చూపాడు, ఎంతో ఆశీర్వదించాడు, ఎన్నో మేలులు చేశాడు, కొత్త సంవత్సరంలోకి నడిపించాడు. ఈ సంవత్సరంలో కూడా ఇంకా ఇంకా మేలులు చేయాలనే మన ఉద్దేశంతో ఆయన యొక్క వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఇంకా కృప చూపాలి, ఇంకా ఇంకా మేలు చేయాలి, ఇంకా ఇంకా అద్భుతాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉండగా ఆయన చేతుల్లో దీవించబడదాం, ఆయన చేతుల్లోనే వర్ధిల్లుదాం. ఈ దినం దేవుడు మనకి వాక్కునిచ్చి లేవనెత్తుతున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హబక్కుకు 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు మనుషులు నమ్ముతున్నారా? మనుషుల సహాయం కొరకు పరుగులెడుతున్నారా? మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలండి. అందుకనే ఉదయకాలంలో యెహోవాను ఆశ్రయించి మీ పనులు చేయండి. యెహోవా ద్వారా ఏ కార్యాలైనా మొదలు పెట్టండి. యెహోవా వల్లనే ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యం, మీ చేతుల కష్టార్జితాన్ని ఆయనే ఆశీర్వదిస్తాడు. మీ భూఫలములు, మీ పంటలు, మీకున్న వృత్తి వ్యాపారాలు సమస్తం యెహోవా దయ వల్లనే వృద్ధిలోనికి వస్తాయండి. అభివృద్ధిలోనికి దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మనమైన విసిగిపోతాం, మనమైన వేసారిపోతాం. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, కరుణ చూపించే విషయంలో, సహాయం చేసే విషయంలో మనమైన విసిగిపోతాం, కానీ ఆయన విసిగిపోడు, ఆయన వేసారిపోడు. నిరంతరం శాశ్వతమైన ప్రేమను చూపించేవాడు. నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నదంట. అనుదినము అంటే ప్రతి దినము కూడా నూతనముగా నీ మీద వాత్సల్యత ఆయనకు పుట్టుచూ ఉన్నది. అంటే నీ మీద ప్రేమ, కరుణ, కృప, ఆశీర్వాదం నూతనంగా మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నా ప్రతిదినం దేవుడు దీవించాలని, ప్రతిదినం ఆశీర్వదించాలని, ప్రతిదినం నేను గొప్ప చేయాలని ఆయన ఆశపడుతూ ఉండగా ఆయన చేతుల్లో ఉందాం. అనుదినం ఆశీర్వదించబడదాం, దినదినము కృపలో వర్ధిల్లుదాం, దినదినము దేవుడు చేసే అద్భుతాలు పొందుకుంటూ నమ్మదగిన వారి వైపు చూస్తూ ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకారకంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. నీవు నమ్మదగిన వారిగా వారి జీవితంలో గొప్పవారిగా మీరు పనిచేయాలి తండ్రి. ఎంతమంది మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారో, ఎంతమంది మీ వైపు చూస్తూ ఉన్నారో, ఎంతమంది ప్రభా నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి పట్ల విస్తరించండి అయ్యా. వారి మీ ప్రేమ, మీ కృప, మీ ఆశీర్వాదం వారి జీవితంలో అద్భుతంగా మీరే సహాయం చేస్తూ నీ నామానికి మహిమకరంగా ఈ నూతన సంవత్సరం నూతన కృపలతో, నూతన ఆశీర్వాదంతో ముందుకు కొనసాగించండి. బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ బ్రతుకు దినములు అధికంలో ఉన్నట్లుగా మీరే సహాయం చేయమని, దేశాలు, రాష్ట్రాలు, రాజ్యాంగాలు, సేవకులు, సంఘాలు, అనేక కుటుంబాలు దీవెనకరంగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డారా, మరి దైవికంగా ప్రతిదినము ఆదివారం, శనివారం, శుక్రవారం, గురువారం వస్తున్న ఆరాధనలో దైవికంగా పాల్గొంటూ ఆత్మీయమైన మేలు పొందుకుందాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.